మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. హైదరాబాద్ నాగోల్లో ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు, విమెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ప్రముఖ గురుశంకర్జీ, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ పాల్గొన్నారు. మహిళా సాధికారత ముఖ్యంగా అనేక తరాల నుండి అనగదొక్కబడుతున్న మహిళలకు ఈరోజు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం కాకుండా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో 33% రిజర్వేషనే కాదు, ఈ రిజర్వేషన్ గురించి అనేక పార్టీలు అనేక దశాబ్దాల నుండి పోరాడతాయి కానీ ఎవరు కూడా ఇవ్వలేదు. మహిళా శక్తి, నారీ శక్తి అనే పేరుతోటి ఈరోజు మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఆరవయసుల మహిళలకు సేవలు చేస్తున్నారు. 10 సంవత్సరాల కిందట ప్రారంభించాను, మరి ఇప్పుడు రావటం జరిగింది. 10 సంవత్సరాలకు ఈ మహిళా సమాఖ్య దినదినాభిగా వృద్ధి చెందుతూ వేలాది మంది సభ్యత్వం తీసుకోవటమే కాకుండా ఒక లీడర్షిప్ క్వాలిటీ పెంచే దాంట్లో ముందుకు వెళ్తున్నారు. ఒక దైవ కార్యక్రమాలే కాకుండా మహిళలకు ఏది ఉంటే వాళ్ళు కూడా వ్యాపార రంగాల్లో రావచ్చు, ఏ వ్యాపారాలు చేయొచ్చు, ఎలా ముందుకు పోవచ్చు, రాజకీయంగా ఎలా ఎదగచ్చు అనేది వాళ్ళకి ఇప్పటి నుంచే ఈ మహిళా సమాఖ్యలో ఒక ట్రైనింగ్ మాదిరో లేకపోతే ఒక వాల్యూస్ పెంచే దాంట్లోనో ముందుకు పోతున్నారు. ఫ్యూచర్లో మహిళలకు రిజర్వేషన్ వస్తూ ఉంది. అందులో భాగంగా 6 వయసు మహిళలు కూడా చాలా మంది లీడర్షిప్ తీసుకునే దాంట్లో ముందుకు వెళ్తున్నారు.